అక్కడ జరుగుతున్న పెళ్ళి నా ప్రాణ స్నేహితుడు అజయ్, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే గీతది. స్నేహం, ప్రేమ ఈ రెండు ఎంతో సున్నితమైన విషయాలు. స్నేహం జీవితాన్ని ఇస్తే ప్రేమ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. కానీ జీవితంలో స్నేహమో ప్రేమో ఏదో ఒకటే కోరుకునే పరిస్థితి వస్తే నా పేరు ఆర్య. మా అమ్మ నాన్న అజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తూ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించగా ఒంటరైన నన్ను అజయ్ ఫ్యామిలీ పెంచి పెద్ద చేశారు. అలా అజయ్తో నాకు ఏర్పడిన స్నేహం ఒక గొప్ప వరం. ఇప్పుడు నాకంటూ ఈ లోకంలో ఉన్న బంధం అజయ్ స్నేహం. ఏంటిది? ఎప్పుడు లేని సార్ ఎంత కంగారుకి వెళ్తున్నారు? ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ వస్తున్నాడు, అందుకే ఎప్పుడు లేనిది కంగారు. హాయ్రా. హాయ్రా, ఎలా ఉన్నావు? బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? ఇంకేంట్రా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా. ఇంకేంటైతే చూసుకోరా. సారీ భయ్యా, చూసుకోలేదు. కళ్ళు ఎత్తికేకయా? చెప్పాను కదా భయ్యా, సారీ చెప్పాను కదా. సారీ చెప్పాడు, సంజాయిషి ఇచ్చాడు. నీ సమాధానం నోట్తో ఇవ్వాలి, అంతేగాని వంటి మీద చేయి పడిందో. నేను చూసుకుంటాను, పద నువ్వు వెళ్ళు. సారీ భయ్యా, సారీ. పర్లేదు భయ్యా, తీసుకో భయ్యా. వద్దు భయ్యా, వద్దు. తీసుకో భయ్యా. సరేరా, అయితే మన హెడ్ ఆఫీస్కి వెళ్ళొస్తా. Hey, I'm my boss. హాయ్, ఐఎమ్ అజయ్. I'm Geeta. అజయ్ 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 నేను చూసుకుంటాను, పదండి. ఓకే సార్, మా ఇల్లు ఇక్కడే, నేను వెళ్తాను. అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఓకే, బాయ్. బాయ్. మీరు చెప్పిన ప్లేస్ ఇదేనా? హలో, ఏంటి ఇంకా అదే టెన్షన్లో ఉన్నారా? కొంచెం నవ్వండి. ఓకే సార్, బాయ్. మీరు నవ్వితే చాలా బాగున్నారు, అలా మెయింటైన్ చేయండి. ఎన్నాళ్ళైందిరా? ఆడేంట్రా వదిన నుంచి ఎలా ఉన్నాడు? అరే, ఈరోజు ఒక అమ్మాయిని చూశానురా. తన కళ్ళు, నవ్వు, గమ్మత్తు మాటలతో నన్ను మత్తులోకి దింపి నా మనసు చిత్తు చిత్తు చేసిందిరా. నేను ఆ అమ్మాయికి పడిపోయానురా. ఎందుకు రైపులు లవ్ అని చెప్పి సాఫీగా జీవితాన్ని సంకనాకించుకుంటారు? అరే, గమ్మత్తుగా మాట్లాడటం, మత్తుగా చూడటం అమ్మాయిలేసి ఎత్తులు. ఆ ఎత్తులకు మనం పడిపోయి వాళ్ళని అందగత్తినట్టు పొగుడుతాం, అగ్రత్తులకి కాలిపోతాం. అవసరమా? అవసరమా నీకు అంటాను. నువ్వు ఊరుకోబే. ఏరా, ఆ అమ్మాయి ఎంత బాగుంటదేంట్రా? బాగుండుడంటే మామూలుగా కాదురా. కృష్ణవంశ సినిమాలో హీరోయిన్లా నిండు చందమామలా ఉంటుందిరా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానురా. తను నాకు కావాలరా. బావా, నీ లవ్కి నేను హెల్ప్ చేస్తా. మీ ఇద్దరిని కలిపి పూచి నాది. ఆ అమ్మాయి నెంబర్ ఉంటే ఫోన్ చేయి, ఇప్పుడు రేపు కలుద్దాం అని చెప్పు. హలో శాంతి, మన కంపెనీ గురించి కొంచెం డిస్కస్ చేయాలి. విల్ మీట్ టుమారో. ఓకే సార్, ష్యూర్. ఓకే,
ఇందాక ఒక అమ్మాయిని పరిచయం చేయించావు, తను ఎవరు? గీత. గీత. తను కూడా తోడు తీసుకురావచ్చుగా. ఓకే సార్. ఎస్. రేపు మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి కదా. అవునరా, అదొకటి అటెండ్ అవ్వాలి కదా. తొక్కలేదు, అమ్మాయి కంటే ఎక్కువ ఏట్రా. ఎలాగో కొత్త బ్రాంచ్, నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి నీ బదులు నేను వెళ్తా మీటింగ్ కి. నువ్వు అమ్మాయి సంగతి చూడు. Now I would like to welcome our new managing director, Mr. Ajay. Ajay, అజయ్. glad to meet you. Hi, I'm Sanjay. నీతో ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ యువర్ కంపెనీ. నాకు కూడా సార్. తక్కువ కాలంలో ఇంత మంచి ఫ్రెండ్ దొరికారు. ఓకే సార్, బాయ్. బాయ్. ఇష్టంగా ఉంటుంది, ఫ్రెండ్ అని అంటుంది. ఏంటిది? ఏంటో సడన్ గా ఈ ప్రయాణం? అర్జెంట్ మీటింగ్ రా, యుఎస్ వెళ్ళాలి. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? గీత కోసం చూస్తున్నా, వస్తానని చెప్పింది. సర్లేరా, టైం అవుతుంది, తను వస్తారులే పద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. దేవకన్యలు భూమి మీద తిరుగుతున్నారంటే బ్రహ్మ అనుకున్నాను. బ్రహ్మదేవుని శ్రమ. ఎక్స్క్యూజ్ మీ, యుఎస్ ఫ్లైట్ వెళ్ళిపోయిందా? నన్నే హలో. ఏమున్నావు? అత్తిరిపోయావు అసలు. నీకున్న షైనింగ్ వెనకాల లైటింగ్ ఫేడ్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, సింపుల్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. సెన్స్ లేదా? పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? Stupid. హే అబ్బా, ఛా. హలో, ఏంటి బస్ మిస్ అయ్యారా? రండి, నేను డ్రాప్ చేస్తాను. అబ్బా, నో థ్యాంక్స్, మీ పని మీరు చూసుకోండి. ఓ, నేను జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? నా మీద కోపంతో ఇప్పుడు మీరు రాకపోతే మీరే లేట్ అవుతారు. నేను ఇక్కడ 5 minutes వెయిట్ చేస్తా, ఆలోచించుకోండి. ఓకే ఓకే, గో ఫాస్ట్. థ్యాంక్స్. ఏంటి భయ్యా, ఎండ మండిపోతుంది కదా, రోడ్డు మీద స్ట్రెయిన్ ఎందుకు? ఎలా నీళ్ళలో ఉండొచ్చుగా. బాస్, ఇష్టమైన అమ్మాయి కోసం చేసే వెయిట్ లో పెయిన్ స్ట్రెయిన్ ఉండవు. ఉండేదంతా ఫీల్ బాస్, ఫీల్. ఏంటి భయ్యా, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లవ్వా? తర్వాత తెలుస్తుంది అదొకే ఫీల్ అంట, ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. చాలా థ్యాంక్స్. అండ్ సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫ్రాంక్ గా మాట్లాడిన మాత్రాన ఫ్లర్ట్ చేసినట్టు కాదు, స్ట్రైట్ గా కాంప్లిమెంట్ ఇస్తే సైడ్ కొట్టినట్టు కాదు. కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి. సారీ. అయినా ఒకసారి తిట్టినంత మాత్రం మన ఫ్రెండ్స్ కాకుండా పోంగా. లెట్స్ బి ఫ్రెండ్స్. సారీ ఎందుకులే కానీ మీ స్వీట్ స్మైల్ తో నీట్ గా ట్రీట్ ఇవ్వచ్చుగా. ఓకే ష్యూర్. టుమారో మార్నింగ్ 10 AM కాఫీ విత్. హలో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీ ముఖంలో ఆ కళ? అలా వెళ్ళే కుర్రకారికి మీ కళే అవ్వాలా? అలా ఎవరు? ఆర్యానా? అబ్బా, భలే కనిపెట్టారే. ఎలా? మీ మాటల గోల మిమ్మల్ని గుర్తు చేస్తుంది అలా. అవును, ఇంతకీ ఎక్కడున్నారు? రైట్ కి తిరిగితే స్ట్రైట్ గా ఉంటా. అయినా మీకు పొగటం తప్ప మాట్లాడడం రాదా? పొగుడుతూ మాట్లాడడం వచ్చు. పదండి. అయినా మీకు నా నెంబర్ ఎలా వచ్చింది?
అయ్యో గీత గారు, ఇంత పెద్ద ప్రపంచంలో మిమ్మల్ని కలుసుకోగలేంది మీ నంబర్ తెలుసుకోలేనా? ఇంతకీ ట్రీట్ ఎలా ఉందో చెప్పలేదు. కాఫీ నచ్చిందా? ఇలాంటి అందమైన అమ్మాయితో కాఫీ తాగుతూ ఏ అబ్బాయినా బాలేదంటాడా? సో మరి క్వశ్చన్ అడగడమే రాంగ్. నెక్స్ట్. ఆహా, జనరల్ గా మీ అబ్బాయిలు ప్రతి అమ్మాయికి చెప్పే మాటలు ఇవేగా. అంటే నేను ప్రతి అమ్మాయికి ఇలాగే చెప్తాను అనుకుంటున్నారా? చెప్పండి. ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తా అనుకుంటున్నారా? సో మీరు ఈ క్వశ్చన్ అడగమే రాంగ్. నెక్స్ట్. గీత గారు, లవ్ మీద మీకున్న అభిప్రాయం ఏంటండి? నా గురించి ఎందుకు కానీ మీ అభిప్రాయం చెప్పండి. అబ్బే, నాకు లవ్ గురించి పెద్దగా తెలియదండి. అది తెలుసుకుందామని ఈ మధ్య లవ్ బుక్స్, మూవీస్ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను. లవ్ అనేది బుక్ లో చదివే మ్యాటర్ కాదు, చదివితే అర్థమవడానికి. సినిమాలో సీన్ కాదు, చూస్తే తెలియడానికి. అది మనసులో పొందే ఫీల్, అందులో పడితేనే అది అర్థమవుతుంది. మీరింత ఫీల్ తో చెప్పారంటే ఎవరినో లవ్ చేసే ఉంటారుగా? అర్రే, భలే కనిపెట్టారే. మరి అంతగా ప్రేమించినప్పుడు మరి ఆ వ్యక్తికి మీ ప్రేమ గురించి చెప్పొచ్చుగా? ఎప్పుడో చెప్పేశాగా. చెప్పేశారా? మా అమ్మ, నాన్న, శాంతి వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళకి ఎప్పుడో చెప్పేశాగా. ఓ, మమ్మీ డాడీయా? వాళ్ళందరూ సరే. మీరు ఎప్పుడైనా ఒక అబ్బాయిని లవ్ చేశారా? ఓ, అలా అడుగుతున్నారా? అలా అయితే ఎవరు లేరండి. అయినా లవ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. లవ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కానీ ఒక్కసారి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురుబడి ఆ ప్రేమని బతికించుకోవాలి, ఆ ప్రేయసిని దక్కించుకోవాలి. అప్పుడే అది ట్రూ లవ్ అండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదండి, ఏమో అనుకున్నాను కానీ మీకు లవ్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రేమించే అమ్మాయి చాలా లక్కీ. ఏ ఏ, ఏంటి? ఎవరు? ఆర్య. గీత, రేపు నా బర్త్డే, నీకు చిన్న సర్ప్రైజ్. రేపు నా మనసులో మాట తనకు చెప్పేయాలి. రేపు నా మనసులో మాట తనకి చెప్పేయాలి. గీత, నువ్వు పరిచయం అయిన దగ్గర నుండి నీ పేరు స్మరించని రోజు లేదు, నీ కలరాని నిద్ర లేదు. నీ పరిచయం నాకో వరం, నీతో గడిపిన సమయం ఎంతో ప్రియం. నువ్వు రాకముందు నా జీవితం శూన్యం. నువ్వే నా గతం, ప్రస్తుతం, ఇకపై నా జీవితం. ఐ లవ్ యూ గీత. విల్ యూ మ్యారీ మీ? నా ప్రేమను గుర్తించిన క్షణం కోసం వేచి చూసా నిరంతరం. ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు, కానీ ఎవరు ఇస్తారు కాలం ఏ మలుపు తిరగబోతుందో. ఐ లవ్ యూ అజయ్. ఐ టు లవ్ యూ గీత. గీత,
అరే ఏంటి అర్జెంట్ రమ్మని పిలుసు. తను గీత కదా? నీకెలా తెలుసు? తన్నే కదరా మన అజయ్ ప్రేమించింది. ఉండి నేను అజయ్ గడికి ఫోన్ చేసి చెప్తాను. నేను గీతని పిచ్చిగా ప్రేమించాను రా. తను నాకు కావాలరా. డాక్టర్ ఆ అమ్మాయికి షీ హాజ్ రెట్రోగ్రేడ్ అమ్నీషియా. సో యాక్సిడెంట్ ముందు జరిగిన ఏ సంఘటనలు గుర్తుండవు. గీత గురించి డాక్టర్ ఏదేదో చెప్తున్నాడు, కానీ నాకు అర్థమైంది ఒకటే, గీతకి గతం గుర్తులేదు, తనకి నేను గుర్తురాను. అసలు ఎక్కడ్రా గీత? గీత ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎవరో గుర్తొస్తున్నారు. పేరు గుర్తు రావట్లేదు, ఫేస్ గుర్తు రావట్లేదు. తనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నారు. ఎవరు? గమనించవా ప్రియా, నీపై నా ధ్యాస, నీకై నా శ్వాస, నీతో ఉండాలనే నా ఆశ. ఏ ఏసేంట్రా అండి? అజయ్ అంటే నువ్వేనా? అజయ్ అతని పేరు అజయ్. నేను తన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. గీత ఆగు. గీత చెప్పి కొట్టు. గీతను ఒకటి ఏడిపిస్తుంటే వాడిని కొట్టాను రా. వీళ్ళు వచ్చింది అజయ్ కోసమా? సారీ, ఐ కాంట్ కమ్ నౌ. జాగ్రత్త. ఆర్య, ఎవర్రా వాళ్ళు? నా తమ్ముడినే కొడతావా? వీడా? సరే పదరా వెళ్దాం. వాడిని కొట్టింది నేను, వాళ్ళు వచ్చింది నా కోసం. నువ్వెందుకు రా దెబ్బలు తిన్నావు? నువ్వు నా ఫ్రెండ్ రా. గీత ఆర్య, నువ్వు అజయ్, నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు. నీతో గడిపిన క్షణాలు, నీ జ్ఞాపకాలే నన్ను మళ్ళీ బతికేలా చేశాయి. నువ్వు తప్ప నాకేం గుర్తులేదు, గుర్తు రానక్కర్లేదు కూడా. నువ్వే నా గతం, నా ప్రస్తుతం, ఇకపై నా జీవితం. ఐ లవ్ యూ అజయ్. ఐ టు లవ్ యూ గీత. నా స్నేహం, నా ప్రాణం ఒక్కటవబోతున్న క్షణం. నీకేమైనా పిచ్చా? నువ్వు గీత ప్రేమించుకున్నారు కదా. గీత కావాల్సింది నువ్వు, తను అజయ్కి ఇచ్చేస్తానంటావేంటి? అర్థం చేసుకో శాంతి. గీత నన్ను ప్రేమించినా తనకి ఇప్పుడేం గుర్తులేదు. అజయ్ కూడా గీతని పిచ్చిగా ప్రేమించాడు. ఏ సంబంధం లేని నన్నే తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుని ఇంత లైఫ్ ఇచ్చాడు. మరి అంతగా ప్రేమించిన గీతని ఎలా చూసుకుంటాడు? గీతకి అజయే కదా. కానీ ఆర్య, నువ్వు కూడా గీతను ప్రేమించావు కదా. వాడి స్నేహం ముందు నా ప్రేమ చాలా చిన్నది శాంతి. వాడి స్నేహం నాకు జీవితాన్ని ఇచ్చింది. వాడి జీవితం కోసం నేను ప్రేమనివ్వలేనా? నువ్వు చేసిన ఈ త్యాగం వాళ్ళిద్దరికి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
ప్రేమలో ఓడిపోయిన స్నేహాన్ని గెలిపించి జీవితాన్ని గెలిచాను. మనం ప్రేమించిన వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా భావించడమే నిజమైన ప్రేమ.